హాయ్ అండి, అస్సలం వాలేకుం అండి. ఇది వచ్చేసి హలావా అండి. బయట కంట్రీలో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూసేయండి, దీనిపైన చూసారా ఇలా సింబల్ వేస్తారు కదా, ఇదంటే బయట కంట్రీ చాలా ఫేమస్ అండి. చూసేయండి, కదా చాలా బాగుంటాయండి ఇవన్నీ. నేను చెప్పాను కదా వీళ్ళకి బాదం కాజు అలాగా డ్రై ఫ్రూట్స్ స్వీట్ అంటే చాలా ఇష్టంగా తింటారండి. బయట కంట్రీలో ప్రతి ఒక్కరు కూడా మన ఇండియాలో తింటారు, కానీ ఇక్కడైతే వీళ్ళు చాలా ఇష్టంగా భలే తింటారు. ఇక్కడ రాసిన చూడు ఘావా అని, అంటే దీనికి చూసారా యువర్ దిస్ హల్వా టు మై ఘావా అంటే వీళ్ళు స్పెషల్గా ఏంటంటే ఘావాలో తాగుతారా అంటే ఇది వీళ్ళు ఏ స్వీట్ అయినా కూడా వీళ్ళకి మనం అన్నంలో నంచుకోవడానికి కూరలు అలాగా ఒక స్పెషల్గా మేము తింటాం ఇండియాలో. కానీ గల్ఫ్ కంట్రీలో ఏంటంటే చాయ్ ఘావా అంటే వీళ్ళకి చాలా ఫేమస్. అలాగే ఇది ఏంటంటే హలావా స్వీట్ అండి, డ్రై ఫ్రూట్స్ది. చూసింది ఎలా ఉందో, అంటే పార్టీ ఉంటే పార్టీ కోసం తెప్పించాం, అందువల్ల మీకు వీడియో పెడుతున్నాము. చిన్న పార్టీ ఉంది, మొత్తం డ్రై ఫ్రూట్స్ అండి. చూసండి ఇది కూడా సేమ్ అండి. చూసండి సేమ్, ఇది కూడా డ్రై ఫ్రూట్స్. ఇది కూడా ఎన్ని అంటే వీళ్ళు గల్ఫ్ కంట్రీలో అన్నీ తింటారండి. ఇది ఘావాలో వీళ్ళకి చాలా ఇష్టంగా తినే స్వీట్ అంటే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ స్వీట్లే. చూసండి ఇది కూడా హలావే. చూసారా దీంట్లో మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి. చూడండి ఎలా ఉందో. ఇంకోటి చూపిస్తారా అండి, చూసేయండి ఇది కూడా ఇంకా స్వీట్ అండి. స్వీట్ అంటే అన్నీ చాక్లెట్ స్వీట్. ఇది మొత్తం దీంట్లో అన్నీ ఒక రకాలు ఉంటాయండి. అంటే రౌండ్ దాంట్లో ఏముంది అలాగా. చూడండి ఇది రౌండ్ దాంట్లో ఉందండి, చూసారా అలాగా. ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉంటుంది, ఒక ఫ్లేవర్ అని ఉంటుంది అలాగా. చూడండి ఇవన్నీ చాయ్ ఘావాలో తాగుతారండి వీళ్ళు. ఘావా అంటే ఇక్కడ స్పెషల్ కదా, ఘావాలో చాలా స్పెషల్గా తాగే స్వీట్స్ ఇవన్నీ. చూడండి ఎలా ఉందో. నా ఛానల్ని కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.